గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, లలితా ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, శ్రావణ మాసంలో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము, సోమవారం శివుని ఆరాధిస్తూ ఉంటారు, మంగళవారం అమ్మవారిని అని చెప్పి, శుక్రవారము అమ్మవారిని, శనివారం వస్తే వెంకటేశ్వర స్వామిని, ఇలా అంటే ప్రతి ఒక్క రోజు కూడా ఒక్కొక్క దైవాన్ని ప్రత్యేకించి ఆరాధిస్తూనే ఉంటారు. అంటే ఈ మాసం అంతా ఆరాధనలు అయితే జరుగుతూనే ఉంటాయి. కానీ కొంతమంది కొన్ని రకాల ఇబ్బందులతో ఇబ్బంది పడుతుంటారు, దోషాలు ఉంటూ ఉంటాయి. అటువంటి వారు ప్రత్యేకించి ఏదైనా రోజు చేసుకుంటే ఫలితం ఉండే అవకాశం ఉందా ఈ శ్రావణ మాసంలో? తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం శ్రావణ మాసంలో ఒక్కొక్క వారానికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి పూజాది విధానము దానికి సంబంధించింది ఉంటుంది. ఇప్పుడు ఎవరికైనా కూడా ప్రమోషన్స్ రావట్లేదు, లేదా సంతానం లేదు, ముఖ్యంగా పుత్ర సంతానం కోసం చూస్తున్నారు, 2-3 ఆడపిల్లలు ఉన్నారు, ఒక్క పుత్రుడైనా బాగుందని చూస్తూ ఉంటారు కొంతమంది. అలాంటి వారు శ్రావణ మాసంలో ఆదివారాలు గనక సూర్యుడికి సంబంధించినవి, ఆదిత్యుడికి సంబంధించినటువంటి యజ్ఞం కానీ, లేకపోతే సుదర్శన హోమం కానీ చేయించుకుంటే చాలా మంచిది. గోసేవ చేయాలి, గోవులకి గోధుమ రవ్వ తినిపిస్తే చాలా చాలా మంచిది ఆదివారాలు. ఇప్పుడు శ్రావణ సోమవారాలు ఇది దేనికి అంటే, ముఖ్యంగా చంద్రుడు ఎవరికైనా పాడైతే చంద్రమా మనసో జాతః అంటుంది వేదం. కాబట్టి ముఖ్యంగా సోమవారాలు శ్రావణ మాసంలో అభిషేకాలు ఎంత చేస్తే చంద్రుడికి మానసికమైనటువంటి రుగ్మతలు పోతాయి, దాంతోపాటు ఆరోగ్య సమస్యలు కూడా ఏమైనా ఉంటే తొలగిపోవడం జరుగుతుంది. ఇక శ్రావణ మంగళవారాలు మంగళగౌరి వ్రతం అని చేస్తుంటారు. చాలామంది ఏంటంటే వివాహం అవ్వట్లేదు కదండి, వివాహానికి అవుతుంది, నిజమే, అందులో ఎటువంటి సందేహం లేదు. మంగళము అంటే శుభం అని అర్థం. కాబట్టి ఈ శుభ సంబంధించినటువంటివన్నీ కూడా ఇప్పుడు కుజదోషము అంటారు. మంగళుడు అంటే కుజుడు అంటే ఏమి లేదు, శుభాన్ని ఇచ్చేటువంటి గ్రహం పాడైంది. దోషం అంటే ఇప్పుడు మీకు ఏదైనా ఒక పండు ఉందనుకోండి, అయ్యో ఈ పండులో దోషం ఉంది అంటాం, అంటే ఏమిటి, ఆ పండు పాడైంది. అందుకని మంగళాన్ని ఇచ్చేటువంటి కుజుడు పాడైనందుకు మంగళములు సరిగ్గా జరగవు వాళ్ళకి. అందుకని మంగళగౌరి వ్రతాన్ని చేస్తారు. అయితే ఇక్కడ ప్రతిసారి వివాహానికే సంబంధం ఉండదు. ఇప్పుడు ఒక కుజుడు లగ్నాన్ని పాడు చేస్తే కనుక అప్పుడు వాళ్ళ శరీరం మీద పడుతుంది దాని ఎఫెక్ట్, అంటే స్ట్రెంత్గా లేకపోవడం, ఇట్లాంటివి ఉంటాయి. 2వ స్థానం మీద పడింది, బాగుంటేనేమో ధనప్రాప్తి ఈ వీళ్ళకి భూముల మూలంగానే వస్తుంది, లేనట్లయితే ధనం మూలంగానే కుటుంబ సభ్యుల మధ్యన గొడవలు వస్తాయి. 3లో ఉంటే పరాక్రమ స్థానం అంటారు, అదే 3లో పాడైతే అనవసరమైన గొడవలు, ప్రతి విషయానికి అన్నదమ్ములతో గొడవలు ఉంటాయి. 4లో బాగున్నాడు అనుకోండి, భూముల వల్లే కోటీశ్వరుడు అవుతాడు, లేకపోతే భూములు కొని అన్ని కబ్జాలు అయిపోతాయి. 5లో బాగుంటేనేమో పిల్లలు మంచి స్ట్రాంగ్గా ఉంటారు, డిపార్ట్మెంట్స్లో ఉంటారు, అదే 5లో పాడైతే ఏవో రకరకాల ఆలోచనలతో మైండ్ అంతా పాడు చేసుకుంటూ ఉంటాడు, గొడవలు, పిల్లలతో గొడవలు, ప్రేమించిన వాళ్ళతో గొడవలు అవుతూ ఉంటాయి. 6లో కుజుడు ఉంటే కనుక ఎవరికైనా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళతో మనం శత్రుత్వం పెట్టుకోకూడదు, ఎందుకంటే శత్రునాశనము అంటుంది శాస్త్రం. 7లో కుజుడు ఉంటే మాత్రమే మీకు వివాహ సంబంధించిన విషయం గురించి మనం ఆలోచించాలి. కానీ చాలామంది తెలియక ఎక్కడ కుజుడు ఉన్నా సరే వివాహం గురించి మాట్లాడుకుంటారు. 7వ స్థానం మాత్రమే, లేదా 12వ స్థానం అంటే వివాహం తర్వాత. అప్పుడు అలాంటప్పుడు మంచివాడు అనుకోండి, కొన్ని లగ్నాలకి కుజుడు మంచివాడు. ఇప్పుడు కర్కాటక లగ్నం ఉంది, కుజుడు మంచివాడు. మేషము, కర్కాటకము, సింహము, వృశ్చికము, ధనుర్మీన లగ్నాలకి కుజుడు శుభుడు. ఇప్పుడు అదే కర్కాటకానికి 7ంలో కుజుడు ఉన్నాడు, ఉచ్చ స్థితిలో ఉంటాడు. సో వచ్చే జీవిత భాగస్వామి చాలా స్ట్రాంగ్గా ఉండడం, కొంచెం ముక్కుసూటిగా ఉండడం, వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళకి భూమి పరంగా కలిసి రావడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకోవడం, వచ్చిన అమ్మాయి లవ్ కమ్ అరేంజ్డ్ అట్లా కూడా చేసుకోవడం జరుగుతుంది. కాకపోతే కొంత ఘర్షణ కొద్దిగా ఉంటుంది, ఆ స్ట్రెంగ్త్, ఆ స్ట్రాంగ్నెస్ వల్ల. అష్టమంలో ఉన్నాడు, పాడైతేనేమో యాక్సిడెంట్స్, బాగుంటేనేమో తాతగారు ఆస్తి విపరీతంగా కలిసి వస్తుంది. అక్కడ బాగున్నాడా బాగోలేడా చూసుకోవాలి. ఇప్పుడు కుజుడు, అంతేగాని కుజుడు ఉన్నాడు అనగానే పాడైపోతుందని కాదు. భాగ్యంలో ఉన్నాడు, మంచి ఉపాసనాపరుడు, మంచి హోమాలు యజ్ఞాలు బాగా చేస్తారు, బాగుంటాయి. పాడైతే తండ్రితో గొడవ, గురువులతో గొడవ. దశమంలో కుజుడు బాగున్నాడు, లీడర్షిప్ క్వాలిటీస్ అద్భుతంగా ఉంటాయి. పాడయ్యాడు, ఎక్కడికి వెళ్ళినా సరే ప్రమోషన్ ఇస్తానంటారు ఎవరు. 11th హౌస్ కూడా అంతే, అంటే రియల్ ఎస్టేట్ రంగాల్లో లేకపోతే వ్యవసాయం చేసాం, కుజుడు 11లో ఉన్నాడు, బాగా కలిసి వస్తుంది. అదే కుజుడు 11లో ఉండి పాడైతే వాటి వల్లే ఇబ్బంది పడుతూ ఉంటాడు. 12 అయితే ఈయన వద్దన్న ఖర్చు అవుతూ ఉంటుంది. పాడైతే బాగుంటే తండ్రి ఆస్తి వస్తుంది. అట్లా
కుజుడు ఎక్కడున్నాడో చూసుకోవాలి. మీ మంగళగౌరి వ్రతం కుజుడు పాడేయడండి నేను వివాహం కోసమేనంటే అసలు అక్కడ కుజుడికి సంబంధమే లేదు కొన్నిసార్లు. అది చెక్ చేసుకోవాలంటున్నా. అలాగే శ్రావణ శనివారాలు వెంకటేశ్వర స్వామి వ్రతం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా శని సంబంధించిన దోషాలు తగ్గుతాయి. అంటే ఆయన ఏమి పనిగట్టుకొని మనల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, మనం చేసిన కర్మని ఆయన అందించే పనిలో ఉన్నాడు. అది మనం అర్థం చేసుకోకుండా అమ్మో శనిలా పట్టుకున్నాడు, అయ్య బాబోయ్ ఏమిటి శని అని తెలియకుండా మనం చేస్తూ ఉంటాం. ఎవరైనా శనిని దూషిస్తే శని దోషం ఒకటే కాకుండా సూర్యభగవానుడి దోషం కూడా కలుగుతుంది అక్కడ. ఇప్పుడు మీరున్నారు, మీ పిల్లల్ని ఎవరైనా అన్నారు, మీరు ఊరుకుంటారా? మరి శని ఎవరి పుత్రుడు? రవి యొక్క పుత్రుడు. అందుకని శనిని దూషిస్తున్నట్టుగా మాట్లాడితే సూర్య అనుగ్రహం కూడా ఆగిపోతుంది ఆ వ్యక్తికి. అందుకని ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనం అంటుండే ఏమిట్రా వీడు ఇలా పట్టుకున్నాడు, శని ఇలా పట్టుకున్నాడు. ఏమిటది? దేవతను నువ్వు ఎలా పోలుస్తున్నావు? ఒక బుర్రలేని వ్యక్తికి దేవతకి నువ్వు పోలిక కాదు కదా, అట్లా చేయకూడదు. అలాగే శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు అయితే ధన సంబంధించినటువంటివి. ముఖ్యంగా శ్రావణ పౌర్ణమి రోజు ప్రత్యేకంగా అమ్మవారి పూజ ఎక్కువగా చేస్తారు. శ్రావణ పౌర్ణమి, శ్రావణ శుక్రవారాలు మనకి ఈసారి 3వ వారం చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఎప్పుడైతే ఈ పౌర్ణమికి ముందు వారం రావాలి, ప్రతిసారి 2వ వారం చేస్తాం. ఈసారి రావడమే శ్రావణ మాసంతో శుక్రవారం ప్రారంభమవుతుంది కాబట్టి 3వ వారానికి వెళ్ళింది. చాలామంది అడుగుతున్నారు. మనకి పౌర్ణమికి ముందండి, అంటే ఏం లేదు చూస్తే ఇప్పుడే చెప్తాను. 8కి అని చెప్పి అయితే క్యాలెండర్లో ఉంది. మరి అది 2వ వారమా 3వ వారమా చెప్తాను, ఇప్పుడే చెప్తాను నేను మీకు. అంతే 8కే, ఎందుకంటే 9కి పౌర్ణమి ఉంది కదా, 8కి శుక్రవారం అవుతుంది. అట్లా చేసుకోవచ్చు. అంటే చాలామంది నన్ను అడిగారు ఏమిటండి ఈసారి 3వ వారం అంటున్నారు, ఎందుకు 3వ వారం అంటున్నారు అంటే నేను మొత్తం ఎక్స్ప్లెనేషన్. పౌర్ణమి ముందు వారం చేసుకోవాలి నాయన, ఈసారి శుక్రవారంతో మనకి ప్రారంభమైంది కాబట్టి ఇప్పుడు శ్రావణ మాసం పౌర్ణమి ముందు వారం 3వ వారం వస్తుంది అని చెప్పడం జరిగింది. అది ఆ రకంగా. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా శ్రావణ మాసం అనే కాదు, ప్రతిదీ మరింత అంటే మనకి మంచి అద్భుతాన్ని ఇచ్చేటువంటి మాసాలు అన్నీ కూడా. అయితే శ్రావణ మాసం ఎందుకు అంటే శ్రవణ నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు మీరు చేసేటువంటి ఏ పూజ అయినా మీ కర్మని తగ్గించేటువంటి శక్తి కలిగి ఉంటుంది. కర్మకారకుడైనటువంటి చంద్రుడు శ్రవణ నక్షత్రం అంటే మకర రాశిలో ఉన్నందుకు మీరు చేసే ఉపాసన ఖచ్చితంగా కర్మ తగ్గిస్తుంది. ఆ కర్మ ఎప్పుడైతే మనకు తగ్గుతుందో మనకు అడ్డుపడుతున్నటువంటివి కూడా పక్కకు పోతాయి. అంటే ఆటంకాలన్నీ తొలగిపోతాయి అనుకోవచ్చు సింపుల్ గా. ఇందాక నేను చెప్పినట్టు భక్తి, శ్రద్ధ, భావన, నమ్మకం ఇవి చాలా ముఖ్యం. అవి లేకుండా మనం ఏదో పాఠం పెట్టుకున్నాం, మా అత్తగారు చేశారు, మా అమ్మగారు చేశారు, ఇప్పుడు నేను చేయకపోతే నేను పూజలు చేయదు అని అనుకుంటాను, నన్ను చెడ్డగా అనుకుంటారేమో. అంటే చాలా మంది చేసేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళందరూ చేశారు నేను చెయ్యను అని అంటే ఇప్పుడు నన్ను ఏదైనా బ్యాడ్ అనుకుంటారా? అది కాదు మనకు కావాల్సింది. అక్కడ అమ్మవారు వస్తుంది, చెయ్యాలి. పిల్లవాడు పొద్దున్నే లేచాడు, అరే టైం అయిపోతుంది రా టిఫిన్ తిను అంటుంది అమ్మ. అంతేగాని పిల్లవాడు ఏమైనా అనుకుంటాడు కాబట్టి నేను ఫుడ్ పెడుతున్నాను, పక్కింటి వాళ్ళు ఏమైనా అనుకుంటారు కాబట్టి నేను ఫుడ్ పెడుతున్నాను అనుకోదు తల్లి. నా బిడ్డ కాబట్టి నేను పెట్టాలని పెడుతుంది, లేదా నా తల్లిదండ్రులు కాబట్టి నేను వీళ్ళకి సేవ చేయాలని ఒక అమ్మాయి అబ్బాయి చేస్తారు. నా అనుకోని సొంత కుటుంబ సభ్యులుగా భావించి పూజ చేయాలి దేవతకి. ఇప్పుడు ఈ శ్రావణ మాసం అంతా ప్రతిరోజు కూడా ఈ వారం ఈ రకంగా, ఈ వారం ఈ రకంగా పూజలు చేస్తూనే ఉన్నాం. పూజ చేసిన రోజల్లా ఉపవాసం ఉండాలంటారా? ఉంటే ఒకవేళ ఏ రోజున ఉండొచ్చు అంటారా? శక్తి ఉంటే ఉండొచ్చు అమ్మ, తప్పలేదు. కాకపోతే ఉపవాసం ఎప్పుడు కూడా ఏకాదశికి మర్చిపోకూడదు. ఏకాదశి రోజు చేసే ఉపవాసం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. మిగతా రోజుల్లో మీ శక్తి ఉందండి, ఉండగలను, ఉండొచ్చు. ఎందుకు ఉండాలి అంటే ఏమీ లేదు, మన కాన్సన్ట్రేషన్ తిండి మీదకి వెళ్ళకుండా ఎక్కువ ఫుడ్ తింటే బద్ధకం వస్తుంది. ఆ బద్ధకంతో చేసే పూజ ఫలించదు, అలిసిపోయినట్టుగా ఉంటాం. ఎక్కువ ఫుడ్ తినండి, మీరు శుభ్రంగా అన్నం తినండి, ఏమైపోతుంది అబ్బా కొంచెం పండుకోవాలనిపిస్తుంది, పూజ చేయాలనిపించదు. అందుకని కాస్త అల్పాహారం తీసుకోండి, పళ్ళు ఫలాలు పాలు తీసుకోండి అని చెప్తుంటారు. అంతకుమించి ఏం లేదు, దేవుడికి ఏం కోపం రాదు మనం తిన్నంత మాత్రాన. కానీ సాధారణంగా ఈ పూజలు వ్రతాలు అనగానే ఉపవాసం అంటూ ఉంటాం కదా. ఇప్పుడు ఈ మంగళగౌరి, వరలక్ష్మి ఈ వ్రతాలు చేస్తున్న వారు కూడా ఖచ్చితంగా ఉపవాసంతో ఉండే ఈ వ్రతం ఆచరించాలండి. కొంతమంది ఉంటారు, కొంతమంది అంటే ఉపవాసం ఈజ్ నాట్ మెయిన్ క్రియ. అక్కడ కంపల్సరీ కావాలని కాదు, అక్కడ మీ శరీరం సహకరించదు. శుభ్రంగా తినేశారు, కొంచెం పడుకుందాం అనిపిస్తుంది, నిద్రపోయి మళ్ళీ లేస్తే మళ్ళీ స్నానం చేయాలి మీరు. చాలామంది అయ్యో ఇంకొక కొత్త విషయం చెప్తాను మీకు, కొత్తది కదా ఆల్రెడీ ఉన్నదే.
చాలామంది ఏం చేస్తారంటే స్నానం చేస్తారు పూజకని, చక్కగా బట్టలు కట్టుకుంటే మళ్ళీ మంచం మీదకి ఎక్కుతారు. అస్సలు మంచం ముట్టుకోకూడదు. పూజకు ముందు మంచాన్ని మళ్ళీ మీరు ముట్టుకున్నారా వేస్ట్ అది. ఆహా. ఇప్పుడు పంచ కట్టుకుని పూజ చేస్తాను, నేను స్నానం చేసి పంచ కట్టుకున్న తర్వాత నేను వెళ్ళి దీపారాధన పూజ గదిలోకి వెళ్ళిపోవాలి. కానీ కొంతసేపు ఎవరు చిన్న పిల్లడు ఇంట్లో ఉన్నాడు, మనవడో ఎవరో లేకపోతే కొడుకో ఉన్నాడు, వాడి దగ్గరికి పోయి మంచం మీద కూర్చొని ఆడుకోవడం చేయకూడదు. మంచాన్ని ముట్టుకోకూడదు స్నానం చేసిన తర్వాత. మళ్ళీ పూజకు ముందు, పూజ తర్వాత వెళ్ళిపోండి, ఏం కాదు. ఇది చాలా మంది చేసే మిస్టేక్. అవునవును. అది ఏమవుతుందంటే అది చాలా పెద్ద దోషం. అంటే ఇలాంటి పొరపాట్లు చాలానే చేస్తుంటారు. అవుతూ ఇక్కడ ఉన్నాయి. ఎందుకు ఫలితాలు రావంటే ఈ పొరపాట్లన్నీ చేస్తూ ఉంటారు. ఓకే, ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి.